మనం చేస్తున్నాను. యేసై ప్రేమ తప్ప ఎవడు ప్రేమ పరిపూర్ణత కాదు. హల్లెలూయా. నా ప్రేమ కూడా పరిపూర్ణత కాదు, ఎందుకంటే నేను మనిషినే. నా ప్రభు పరిపూర్ణుడు గనుక ఆయనలాగా మారాలనే అనుదినం తప్పిస్తున్నాను తప్ప మనందరం మనుషులం. మన ప్రేమ సగమే, మన ప్రేమ కొంచెమే, మన సహాయం కొంచెమే. కానీ పరిపూర్ణమైన సహాయం, పరిపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణమైన స్వస్థత ప్రభు ద్వారా కలుగుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే దేవుడు తప్ప ఎవరు నిన్ను పరిపూర్ణులు చేయగలరు? ప్రశ్న వేసుకోవాలి తమ్ముడు. దేవుడు తప్ప ఎవరు నిన్ను పరిపూర్ణులు చేయగలరు? ఎవరు నిన్ను పరిపూర్ణతలో నడిపించగలరు? ఎవరు నీ జీవితంలో ఉన్నటువంటి ఆ కొదువును, ఆ అవసరాన్ని పరిపూర్ణంగా ఎవరు తీసివేయగలరు? నాకు ఈ మధ్య సగం సగం బ్యాచ్ ఎక్కువైంది. స్తోత్రం. ఏం చెప్పండి. కొంతమంది ఎలా ఉంటారంటే చాలీ చాలని దుప్పట్లు అంటోళ్ళు. ఏం చెప్పండి? చాలీ చాలని దుప్పటి. కాళ్ళు కప్పుకుందామంటే తల బయటకు వస్తుంది, తల కప్పుకుంటేనేమో కాలు బయటకు వస్తుంది. నా యేసయ్య మాత్రం సగం సగం వాడు కాదు, ఆయన సరిపోలినవాడు. స్తోత్రం. ఆయన సరిపోయినవాడు. దేవునికి మహిమ. ఏం చేయను ప్రభు, వాళ్ళు అంతేరా, అంతే. మీకు లాభాని కోసం చెప్తున్నానా? వచ్చిన ఒక నెల మేపాడని చెప్పానా? వచ్చిన కొత్తలో ఎంత మేపాడు చెప్పండి? నెల మేపాడు. ఆ తర్వాత ఈ ప్రేమకి ఏమైంది? డబ్బు పిచ్చి పట్టింది. అల్లుడు నువ్వు నేను బంధువులే కానీ ఏం చేద్దాం ఇప్పుడు? నువ్వు ఎట్టి చాకరి చేయి, నేను జీతం ఇస్తాను. ఆ ప్రేమ చివరి వరకు ఉందా? అంటే పరిపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణమైన సహాయం, పరిపూర్ణమైనటువంటి ఆదరణ, పరిపూర్ణమైనటువంటి అనురాగం, పరిపూర్ణమైనటువంటి తోడు నీడ నా యేసు తప్ప ఎవరు లేరు. హల్లెలూయా. అందుకనే ఈ రాత్రి మనందరము దేవుడు తప్ప నిన్ను పరిపూర్ణంగా అర్థం చేసుకునే ఎవరు లేరు, ఎవరు ఉండరు. అందుకనే ట్రై టు అండర్స్టాండ్ యువర్ గాడ్. హల్లెలూయా. ఆయన ఒక్కడే నిన్ను కంప్లీట్గా అర్థం చేసుకోగలడు. కాబట్టి చెప్పండి, దేవుడు తప్ప ఎవరు? అమ్మా, దేవుడు తప్ప ఎవరు?